దక్షిణ అయోధ్యగా పిలువబడే పుణ్యక్షేత్రం, భక్తి బంధాల్లో చిమ్మిన సంగీతం, చెరసాలలో కూడా సంకీర్తనలు పుట్టిన చోటు అదే భద్రాచలం. తెలంగాణ రాష్ట్రంలోని గోదావరీ నదీ తీరాన వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం. ఇది కేవలం ఆలయం కాదు, రాముని చరిత్రకు, భక్తి పరాకాష్ఠకు ప్రతీకగా నిలిచింది. ఈ దేవాలయ నిర్మాణానికి పునాది వేసింది భద్రాచల రామదాసు అనే అమోఘ భక్తుడు. అతని అసలు పేరు కంచర్ల గోపన్న. గోల్కొండ సుల్తానేట్ కాలంలో రెవెన్యూ అధికారి. భక్తి పట్ల నిబద్ధతతో రాజఖజానా డబ్బులతోనే ఆలయం కట్టించాడు. అదే కారణంగా జైల్లో 12 సంవత్సరాలు గడపాల్సొచ్చింది. కాని జైల్లో కూడా ఆ భక్తి ఆగలేదు. అక్కడే ఆరాధనాగీతాలు రాశాడు. ఆలయంలో ఇప్పటికీ ఆలపించబడే పాటలు అవి. చివరికి రాముడే స్వయంగా లక్ష్మణుడితో కలిసి సుల్తాన్కు బంగారు నాణాలు చెల్లించి గోపన్నను విముక్తి చేశారు. ఇది భక్తికి అందిన దైవిక పురస్కారం. ఇది వైష్ణవ పంచరాత్ర ఆగమ సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయ విధానాన్ని అనుసరిస్తుంది. ఆలయంలోని ఉత్తరద్వారమైన వైకుంఠద్వారం ముక్తి మార్గాన్ని సూచిస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీ సీతారామ కళ్యాణం ఈ ఆలయ ప్రాముఖ్యతకు జీవనరేఖ, భక్తుల నమ్మకానికి ప్రతిరూపం. అలాగే వైకుంఠ ఏకాదశి, వసంతోత్సవం, విజయదశమి వంటి పండుగలు కూడా వైభవంగా జరుగుతాయి. భద్రాచలం అంటే కేవలం దేవస్థానం కాదు, అది భక్తికి రూపం, నమ్మకానికి నిలయం, రాముని అనుగ్రహానికి నిలువెత్తు నిదర్శనం. ఒక్కసారైనా ఈ పుణ్యక్షేత్రానికి వెళితే అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది.